ఆ మందుని తెచ్చింది చూస్తూ ఉండమని కాదు, అందులో పోయమని. ఓకే చాలు. అక్కడ పెడతావేంటి సంధ్య? దాయి. ఓకే వాసన వస్తుందా? లేదు పిన్ని, ఉండు ఒకసారి టేస్ట్ చూస్తాను. తింగరదానా, ఈ తాగితే 10 రోజులు కోమాలోకి పోతావు. అయ్యో రామా, మర్చిపోయాను పిన్ని. సరే పద. అవును పిన్ని, ఇంతవరకు నేను ఒక్కసారి కూడా నందినికి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నందినికి ఇచ్చానంటే నా మీద అనుమానం వస్తుందేమో. అయితే నా చేత్తో ఇస్తాను. అదే పెట్టా. అయ్యో పద పిన్ని, టైం అయిపోతుంది. వాడా గేమా? ఏంటే ఇప్పుడు మైండ్ కొంచెం రిలాక్స్డ్ గా ఉందా? అవును, చాలా రిలాక్స్డ్ గా రిలీఫ్ గా ఉంది. చూసావా, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు. అప్పుడప్పుడు ఇలాంటి అవుట్డోర్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. అప్పుడే మన మైండ్ కి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఓహో అవునా మేడం? ఓకే మేడం. ఏయ్ ఏంటే, కొంచెం ఎక్కువైనట్టుంది. మరి లేకపోతే ఏంటే, నీకు అవుట్డోర్ గేమ్స్ అలవాటు చేసిందే నేను. నా దగ్గర నీకు కట్టింగ్లా? కదా. పిన్ని, మనం కరెక్ట్ టైంలో చూసిస్తున్నాం. అవును సంధ్య, వాళ్ళని చూస్తుంటే షటిల్ ఆడి బాగా అలసిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆ నందిని ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగుతుంది. పద. ఆ షాట్ అవసరం వచ్చింది కదా. నందిని, జ్యూస్ తీసుకో. నా కోసం మీరు జ్యూస్ తీసుకుని రావడం ఏంటి? పర్వాలేదు, తీసుకోనందని. మా పిన్ని ఫ్రూట్ జ్యూసులు చేయడంలో స్పెషలిస్ట్. రకరకాల ఫ్రూట్ జ్యూసులు తయారు చేస్తుంది. నాకు ఇప్పుడే టొమాటో జ్యూస్ ఇచ్చింది. అయ్యో సంధ్య, అది టొమాటో కాదు, సపోటా జ్యూస్. రోజీ మీద వీళ్ళు ఇంత ప్రేమను చూపిస్తున్నారు. వీళ్ళల్లో కూడా మార్పు వచ్చిందేమో. కొంప తీసి వీళ్ళల్లో కూడా మార్పు వచ్చిందా? తీసుకోమ్మా. రోజీ, నువ్వు తీసుకో. అయ్యో నందిని, రోజీకి బత్తాయి జ్యూస్ అంటే ఇష్టం. సరోజ తయారు చేస్తుంది, తర్వాత నేను ఇస్తానులే గాని ముందు నువ్వు తాగు. థ్యాంక్ యూ ఆంటీ. తాగు. తాగిన వెంటనే కోమాలోకి వెళ్ళిపోతావు. నీకు ఎలాగూ ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆ రోగంతోనే పడిపోయావని అందరూ అనుకుంటారు. అజ్జీ, దీన్ని 1/2 చేద్దాం.
1/2 ఎందుకు? కావాలంటే మీకు ఇంకో గ్లాస్ జ్యూస్ తీసుకొస్తాను. సంధ్య తాగనివ్వవే. నందినితో పాటు లక్ష్మి అత్తయ్య కూడా కోమలకు వెళ్ళిపోతే ఓ పనైపోతుంది. మీరు తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? మీకే చెప్తుంది, తాగండి. మాకెందుకు? నందిని జ్యూస్ తాగకూడదని డాక్టర్ గారు చెప్పారు. మీరు చేసిన జ్యూస్ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకే మీరే తాగండి. తాగండి. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లేదు రోజీ, మన అరుంధతి జ్యూస్ స్పెషలిస్ట్ కదా, నందిని కోసం స్పెషల్గా జ్యూస్ తీసుకుని వచ్చింది. నందిని జ్యూస్ తాగకూడదు కదా, అందుకే వేళ్లనే తాగమంటున్నాను. మీరు నందిని కోసం జ్యూస్ తీసుకురావడం ఏంటి? మీకు నందిని అంటే ఇష్టం లేదు కదా? అబ్బే అదేం లేదు గ్రాని. పాపం జబ్బుతో ఉంది కదా, అందుకే. సరే, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, మీరే తాగేసేయండి. హిందీ డబ్బింగ్ సీరియల్ లాగా భలే కలగా రసపట్టుగా ఉంది సీన్. అమ్మ అక్క ఇద్దరు కోమాలకు పోతారో లేదో చూడాలి. తాగండి, అలా చూస్తారే. వాళ్ళు తాగరు, తాగితే పోతారు. పోతారా? ఎక్కడికి? కోమాలోకి పోతారు. కోమా ఏంటి? రామరామ, నాకు తెలీదనుకుంటున్నారా? మీరు నందిని చేత ఆయుర్వేదం మందు కలిపిన జ్యూస్ తాగించి తనని కోమాలోకి పంపాలని ప్లాన్ చేసినట్టు నాకు తెలుసు. అయ్యయ్యో, మేమెందుకు అలా చేస్తాం? అయితే అది తాగి మీరు ప్రూవ్ చేసుకోండి. అప్పుడు ఏమీ కలపలేదని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీరు తాగలేదంటే అది మీరు చేసినట్టే అవుతుంది. అయితే మీరు దోషిలో నిర్దోషిలో నేనే నిర్ణయిస్తాను. అది నేనే తాగుతాను. ఇలా ఇవ్వు.
వద్దు రోజీ ప్లీజ్ చెప్పింది అర్థం కాలేదా ఇవ్వు వద్దు రోజీ తాగొద్దు మేం దోషులమో నిర్దోషులమో అత్తయ్య ప్రూవ్ చేస్తారు, నిర్దోషులమని మేం ప్రూవ్ చేసుకుంటాం. తీసుకోండి అత్తయ్య. ఈవిడి గారు కోమాలోకి వెళ్ళిపోయినా దత్త తాగిపోతుంది, తర్వాత మనదే రాజ్యం. వద్దమ్మా తాగొద్దు. అమ్మమ్మ ప్లీజ్ వద్దు. సంధ్య అరుంధతిల మీద మీరు పెద్ద నింద వేశారు, నేనెలా ఊరుకుంటాను? నేను ప్రూవ్ చేస్తాను. నా నిర్దోషత్వాన్ని, నా వాళ్ళ నిర్దోషత్వాన్ని నిరూపించడం కోసం ఈ రోజు విషం తాగమన్నా తాగుతుంది. రోజీ నేను చెప్పేది విను ప్లీజ్. అమ్మమ్మ ప్లీజ్ తాగొద్దు. ఆహా క్యా సీన్ హే. రోజీ మేడం గారు ఎంటర్ అయ్యాక ఈ సీన్ రేంజే పెరిగిపోయింది. లక్ష్మి ఎందుకు ఇలా చేశావు? నువ్వు తాగితే కోమాలోకి వెళ్ళిపోతావు, అది నేను తట్టుకోలేను. కాదు, అందులో ఏమీ కలపలేదు. నేనా జ్యూస్ తాగుంటే అందులో ఏమీ లేదని తెలిసిపోతుందేమోనని నువ్వే ఇలా చేసావు కదూ? అవునత్తయ్య, అదే అదే. సంధ్య అరుంధతుల మీద నువ్వు కావాలని నింద వేశావు. అవును గ్రాని, మమ్మల్ని ఎలాగైనా మీ చేత మెడపట్టి బయట గెంటించేయాలని అజ్జి ఈ ప్లాన్ వేసింది. మేం ప్రేమగా జ్యూస్ కలిపి తీసుకొస్తుంటే దాన్ని విషం చేసి మాట్లాడుతారా? మేం మరీ అంత రాక్షసుల్లా కనిపిస్తున్నామా? సంధ్య, నువ్వు కాస్త కూల్గా ఉండు. మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. రెచ్చిపోకు. రోజీ, వీళ్ళు కుట్ర పన్నారన్నది నిజం. వీళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి సమయానికి నువ్వొచ్చావు, బ్రతికిపోయారు. లేకపోతే ఈ పాటికి కోమాలోకి వెళ్ళిపోయేవాళ్ళు. చూడు లక్ష్మి, నువ్వు కవర్ చేయాలని ట్రై చేయకు. వీళ్ళిద్దరూ నాకు సపోర్ట్గా ఉంటున్నారని నువ్వు వాళ్ల మీద కావాలని బురద చల్లే ప్రయత్నం చేశావు. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి అది నీకు కుదరలేదు. రోజీ, ఈ లక్ష్మిని అర్థం చేసుకుంది ఇంతేనా? నాది అదే క్వశ్చన్. మీరు పదండి. రోజీ, ఏమైంది అత్తయ్య? డోర్ వేశారు? అమ్మా! ఏంటి గ్రాని ఇలా కొట్టారు? ఏమైంది అత్తయ్య? ఏయ్, మీరే ఆ పని చేశారని నాకు తెలుసు. నా లక్ష్మి సంగతి నాకు తెలుసు. తను ఏదైనా చేయాలనుకుంటే అన్నీ తెలుసుకునే చేస్తుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించదు. అది కాదత్తయ్య. మాట్లాడకండి.
నాని నువ్వు మాట్లాడొద్దు. మిమ్మల్ని నా మనుషులుగా గుర్తించాను కాబట్టి నా మనిషి అనే వాళ్ళని కాపాడటం ఈ రోజు ఈ బాధ్యత. కాబట్టే నేను మిమ్మల్ని కాపాడాను. మరోసారి ఇలాంటివి ఏమైనా చేశారో షూట్ చేసి పారేస్తాను. అర్థమైందా? ఈ దత్తత ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఇక మీదైనా మీ పిచ్చి చేష్టలు ఆపండి. వెళ్ళండి. ఓరి నాయనో, మా నాన్నమ్మ విశ్వరూపం ఇప్పుడు చూశాను. మహామేధావి. ఇది మెంటల్ ఫ్యామిలీ అనుకున్నాను కానీ చాలా మేధావుల ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇందాక లక్ష్మి అత్తేదే పై చేయి అనుకున్నాను కానీ ఈవిడొచ్చి అంతా మార్చేసి తనదే పై చేయి చేసుకుంది. పిన్ని, సమయానికి నాన్నమ్మ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇద్దరం కోమలోకి పోయేవాళ్ళం. అవును సంధ్య, అసలు ఈ విషయం ఎలా లీక్ అయినట్టు? ముందు ఇక్కడి నుంచి పద పిన్ని. మళ్ళీ నాన్నమ్మ చూస్తే ఇంకో రౌండ్ వేసుకుంటుంది. పద. అరే వచ్చారా? నందిని కోమలకు వెళ్ళిపోయిందా? దత్తత ఆగిపోయినట్టేగా? ఏం ఆగిపోవడరా బాబు. ముందు అది కోమలోకి వెళ్ళడం కాదు, కొంచెంలా తప్పించుకున్నాం. లేకపోతే మీ అమ్మ నేను కోమలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ప్లాన్ ఫెయిలా? అవునరా. నేను చెప్తూనే ఉన్నాను, గ్లాస్లో రాయి పర్లేదు అంటే ప్లాన్ సక్సెస్ అవ్వదు అని. మనం ప్లాన్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఎవరో విని లక్ష్మీ నాన్నమ్మ దగ్గర లీక్ చేసి ఉంటారా? ఎవరు చెప్పుంటారు? ఎవరు లేరే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు? కొంపదీసి ఆవిడ గారికి టెలిపతి లాంటి విద్యలు ఏమైనా వచ్చా? ఏం చెప్పినా ఎక్కడున్నా ఆవిడకి వినపడతాయేమో. అదేం లేదులేరా పిన్ని. గ్యారంటీగా నందిని ఒక సైడ్ నుంచి మనం చెప్పుకున్నదంతా వినుంటుంది. లక్ష్మీ నానమ్మకి మోసేస్తుంటుంది. అక్క, మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ నందిని దత్తత స్వీకారం జరగకూడదు. నన్ను పిలిపించిందే అందుకు కదా. అవునవును. ఒరే విజయ్, నెక్స్ట్ ప్లాన్ గురించి ఏదో ఒకటి చేయాలరా. ఇంకో పక్కన రోజీ అత్తయ్య మాకు వార్నింగ్ ఇస్తోంది. ఈ వేడిలోనూ ఏదో ఒకటి చెయ్యాలరా. చూడండి, నేను బాగా ఆలోచించి ఏదైనా ఐడియా పడతాను. ఈసారి పక్కగా నందిని మీద ఎఫర్ట్ పెడతాను. మనం సక్సెస్ అవ్వాలి. అవునరా, నీ అమెరికా తెలివితేటలన్నీ ఉపయోగించి ఆ నందిని సంగతి త్వరగా తేల్చరా. తేల్చేస్తాను, నో డౌట్. వీలైనంత త్వరగా తేల్చేస్తాను. మీరు హ్యాపీగా వెళ్ళండి. కాఫీ? కాఫీ తీసుకో. తీసుకో. అయ్యో, సారీ. అయ్యో సిద్ధు, సారీ సిద్ధు. బాగా కాలిందా? పర్లేదు, ప్లీజ్. రా, క్లీన్ చేస్తాను. పర్లేదని చెప్పాను కదా. ఏం పర్లేదు. మా ఇంట్లో గెస్ట్లకి మా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ముందు నువ్వు రా. రా, బా. నీకే చెప్పేది రా. ఏ నందిని, పర్లేదు అయ్యో పర్లేదని సిద్ధు, చెప్పాను కదా. క్లీన్ చేస్తాను. ఇది నేను నీకు గిఫ్ట్ గా ఇచ్చింది కదూ. సిద్ధు, కళ్ళు మూసుకో.
ఎందుకు? మూసుకో. మ్మ్. సిద్ధు, ఇప్పుడు కళ్ళు తెరు. వావ్, సూపర్ గా ఉంది. బాగుందా? నీకోసం నేనే స్వయంగా ఈ షేప్ ని డిజైన్ చేశాను.